బ్యాక్ టు మై ఛానల్ హవీష్ అండ్ దేర్ మామ్ టాక్స్. ఈరోజు వచ్చేసి ఒక స్పెషల్ పర్సన్ అయితే మా ఇంటికి వచ్చారనమాట. వాళ్ళనైతే ఇంట్రడ్యూస్ చేస్తా ఎవరు ఏంటి అన్నది. చాలా స్పెషల్ పర్సన్, నాకు చాలా అంటే చాలా క్లోజ్ అనమాట, బెస్టీస్ మేమైతే. ఈరోజు అయితే వచ్చింది మా ఇంటికి, అయితే ఒక పర్పస్ మీద వచ్చింది, అలానే మా ఇంటికి అయితే వచ్చిందనమాట. స్పెషల్గా అయితే ఏం రాలేదులేండి. ఇంట్రడ్యూస్ చేస్తా, ఎవరో ఏంటో చూసేయండి. తినే అనమాట స్పెషల్ పర్సన్, నా బెస్టీ అనమాట. ఎంసీఏ ఫ్రెండ్స్ మేమైతే. హాయ్ హాయ్ చెప్పు సిరి. హాయ్. నేమ్ వచ్చేసి సిరి అనమాట, శిరీష. ఎంసీఏలో చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మేమైతే. నేను, సిరి అండ్ సునీత. మేము ట్రైయో అనమాట, ముగ్గురం. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ముగ్గురం కలిసే చేసేవాళ్ళం. చాలా అంటే చాలా మెమొరీస్ ఉన్నాయి మాకైతే. తను ఎగ్జామ్ పర్పస్ మీద వచ్చింది, అలానే ఇంటికైతే వచ్చిందనమాట. ఇంకా మేము కలిసి స్పెండ్ చేస్తాం ఈరోజు అయితే. వ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నా, మిస్ చేయకుండా అయితే చూసేయండి. హవీష్కి వాళ్ళంతా జుట్టు వేయాలని ట్రై చేశాను, బట్ వేయించుకోవట్లేదు అనమాట. అస్సలు వేయించుకోడు. చూడండి అక్క చిన్న మమ్మల్ని ఇప్పుడు హరాస్ కింద వస్తుంది. అవును వద్దులేదు. యాక్చువల్లీ బర్త్డే వ్లాగ్ షూట్ చేసాం కదా హవీష్కి, ఆ వీడియో అయితే అప్లోడ్ చేసా. బట్ కాకపోతే కాపీరైట్ వచ్చేసి వీడియో డిలీట్ అవుతుంది అనమాట ప్రతిసారి. అందుకే యూట్యూబ్లో ఆ వీడియో అయితే లేదనమాట ప్రజెంట్. ఎందుకు లేదో ఏంటో అనుకోవద్దండి. కమ్యూనిటీ గైడ్లైన్స్ వల్ల వీడియో అయితే డిలీట్ అయిందనమాట. ఇంకా నాకు రీపోస్ట్ చేయడం ఇంట్రెస్ట్ లేక రీపోస్ట్ అయితే చేయలేదన్నమాట. ఇంకేం సిరి విశేషాలు ఏంటి, ఎలా ఉంది? కన్నా మీ అత్తతో ఊరికి పోతావా? వెళ్ళిపోదామా ఊరికి? బెంగళూరు పోతావా చిన్న? పోదామా హరీష్? స్లో స్లో. వెళ్దామా బెంగళూరుకి హరీష్? యాక్చువల్ మేము తిరుపతిలో ఫ్రెండ్స్ అనమాట, ఎంసీఏ ఫ్రెండ్స్, బెస్టీస్ అని చెప్పొచ్చు. చాలా క్లోజ్. అనుకోకుండానే మా ఫ్రెండ్షిప్ అయితే కుదిరింది అనమాట. సడన్ గానే ఫ్రెండ్షిప్. అంటే స్టార్టింగ్ లో వేరే ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, బట్ మిడిల్కి వచ్చేసరికి మా ఫ్రెండ్షిప్ అయితే క్లోజ్ గా అయితే మూవ్ అయిందనమాట. ఇంకా సుని అని ఉంటుంది, తనైతే ప్రజెంట్ రాలేదనమాట. తిన ఎగ్జామ్ పర్పస్ మీద అయితే వచ్చింది, అందుకే ఇంట్రడ్యూస్ చేస్తాం. నా బెస్టీ కదా, లైఫ్ టైం ఉంటుంది యూట్యూబ్లో అనేసి అయితే వీడియోని అయితే క్యాప్చర్ చేస్తున్నా. తిరుపతిలో ఉన్నప్పుడు నేను వీళ్ళింట్లోనే ఉండేదాన్ని అనమాట. ఫస్ట్ ఒక 2 to 3 months హాస్టల్లో ఉండేదాన్ని లోపల. ఆఫ్టర్ దట్ ఒక 2 semesters అయితే బయట హాస్టల్లో ఉన్నా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా సిరి వాళ్ళ ఇంట్లోనే, తను వాళ్ళ సిస్టర్ ఉండేవాళ్ళు అనమాట అక్కడ తిరుపతిలో. వీళ్ళింట్లోనే ఉండేదాన్ని. చాలా అంటే చాలా మెమొరీస్ ఉన్నాయి. మేము ముగ్గురం కలిసి బయటకు వెళ్ళడం, మూవీస్కి వెళ్ళడం, నైట్ టైమ్స్ అలా బయటకు వెళ్ళడం. తిరుపతి అంటే ట్రావెలింగ్ ఏరియా కదా, బాగా తిరిగే వాళ్ళం అనమాట. రెస్టారెంట్స్ అని, మూవీస్ అని. ఇప్పుడు ఆ మెమొరీస్ రావు, ఆ ఈవెంట్స్ ఏమి రావు అనమాట. అప్పుడున్న మెమొరీస్ ఇప్పుడు రావు. మొన్న పోయినప్పుడు వీళ్ళని చాలా మిస్ అయ్యాను నేను యాక్చువల్లీ చెప్పాలంటే. బట్ వీళ్ళు అక్కడ లేరు కాబట్టి మీట్ అవ్వలేదన్నమాట. వీడియోలో వీళ్ళని ఇంట్రడ్యూస్ చేయలేదు. ఇంకేం సరి విశేషాలు? నాకు కూడా చాలా హ్యాపీ. బాబుని కూడా చూద్దాం. సునీ కూడా ఉండింటే చాలా బాగుండేది. మిస్ యూ సునీ, నువ్వే మిస్ అయ్యావు మూవీలో, ఈ బ్లాగ్లో అయితే. తిన మ్యారేజ్ అయితే మ్యారేజ్ బ్లాగ్ ఫుల్గా షూట్ చేస్తారులేండి, ఈవెంట్స్ అన్ని. యాక్చువల్లీ నా పెళ్ళి మొత్తం వీళ్ళ ఇద్దరే ఉన్నారనమాట. ఈవెన్ ఫ్రెండ్స్ కూడా చాలా ఉన్నారు, బట్ వాళ్ళు రాలేదు, లాంగ్ కదా తిరుపతి నుంచి అనేసి. వీళ్ళు మా ఇంటర్నల్ ఎగ్జామ్స్ స్కిప్ చేసి మళ్ళీ వచ్చినారనమాట. అత్త అత్త చెప్పు అత్త. అలా బయటకైతే వెళ్దాం అనుకుంటున్నాం. చూడాలి మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఏంటో కదా. నేను నా ప్రెజర్ పైన ఉండు అనేసి రిక్వెస్ట్ చేస్తేనే ఉంది, లేదంటే వెళ్ళిపోయేది అనమాట ఎగ్జామ్ కంప్లీట్ అయిన వెంటనే. ఇంకేం సిరి?
మీదే. మామూలుగా పిల్లలు యాక్చువల్లీ మా వీడియో ఆన్ చేసిన తర్వాత ఇద్దరికి ఏం కంటెంట్ గుర్తు రావట్లేదు అనమాట. కన్నా అభీష్ మేమైతే అలా డీమార్ట్కి అయితే వచ్చామన్నమాట. సిరి లంచ్ బాక్స్ తీసుకుంటానంటే ఇలా వచ్చాం. మా ఆయన హవీష్ అయితే అక్కడ ఉన్నారు. అలా షాపింగ్ అయితే చేస్తూ ఉన్నాం. ఫైనల్గా డిన్నర్ అయితే చేసేసామన్నమాట. అలా డీమార్ట్కి అయితే వెళ్ళేసి వచ్చి ఇంకా డిన్నర్ అయితే చేసేసాం. ఫైనల్గా అలా డీమార్ట్కి అయితే వెళ్ళైతే వచ్చేసాం అనమాట. డిన్నర్ అయితే కంప్లీట్ అయింది. స్పెషల్స్ అయితే ఏం చేయలేదు, సడన్గా వచ్చింది కాబట్టి సిరి సింపుల్గా పప్పన్నం, గోపి, కర్డ్, బజ్జీలు ఇంకా అలా డిన్నర్ అయితే చేసేసాం అనమాట. ఫైనల్గా వాటర్ మిలన్తో అయితే ఏం చేస్తున్నాం డేని. సిరితో ఇదే నా వ్లాగ్ అనమాట. మళ్ళీ ఎప్పుడు మీట్ అవుతామో ఏంటో తెలీదు. ఏం సిరి బాయ్ బాయా చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఫ్రెండ్ ఛానల్. థ్యాంక్ యూ బాయ్. ఇంత అయితే వీడియోని అయితే ఎండ్ చేస్తాను. హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఫ్రెండ్ అయితే వచ్చిందని చెప్పాను కదా, ఊరికైతే వెళ్ళిపోతుందన్నమాట. ఉన్నామంటే వెళ్ళిపోతుంది. మరి ఎప్పుడు వస్తుందో ఏంటో తెలీదు. బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసామన్నమాట. దోశ విత్ చట్నీ. ఇప్పుడు లంచ్ అయితే చేసేసి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ నా ఫ్రెండ్కి మా హవీష్ని వదిలేసి వెళ్ళడం ఇష్టం లేదంట. పిల్లలంటే చాలా ఇష్టం. వచ్చినప్పటి నుంచి హవీష్ తనతోనే ఉన్నాడనమాట. బాగా మిస్ అవుతుంది. వదిలేసి పోవాలంటే ఇంట్రెస్ట్ రావడం లేదు కసిరి. ఇంకా నా ఫ్రెండ్ అయితే అలా ఆటోలో అయితే వెళ్ళిపోయిందనమాట. మా ఆయన లేట్ డ్యూటీకి వెళ్ళాడు, అందుకే తను ఇంకా లేట్ అవుతుందని ఆటోలో అయితే వెళ్ళింది. ఇంకా నా ఫ్రెండ్ అయితే వెళ్ళిపోయిందనమాట. ఇంకా రొటీన్ నేను హవీషే. తనైతే వెళ్ళిపోయింది. బాయ్ బాయ్ సిరి. హవీష్ బర్త్డే కోసం వచ్చి మా అన్న వాళ్ళు వెళ్ళిపోయారు. మరి ఎగ్జామ్ కోసం అని వచ్చి మా ఫ్రెండ్ కూడా వెళ్ళిపోయింది. అలా ఇంకా మేమిద్దరమే ఇంకా వచ్చి వెళ్ళిపోతే కొంచెం బోరింగ్గా ఉంటుంది అనమాట. ఒక 1 డే మొత్తం అలవాటు అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. బాయ్ బాయ్ సిరి, హ్యాపీ జర్నీ. If you like my video, please do like, share and subscribe, and don't forget to press the bell icon for more updates. Bye bye, take care to all, have a nice day.